మిస్టర్ రావణ్ పార్ట్ 4 రచయిత అంజనా గారి 3 సంవత్సరాల తర్వాత. బాల్కనీలో నిలబడిన మధు ఆకాశంలోకి అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ప్రణవ్ మధు రూమ్లో కనిపించకపోవటంతో చుట్టూ చూసి తను బాల్కనీలో ఉండటం గమనించి ఫ్రెష్ అప్ అయ్యి ఆమె దగ్గరకు వెళ్తాడు. ప్రణవ్ వెళ్ళినా కూడా ఆమె ఆలోచనలు అలాగే ఉండిపోతూ ఉంటే ఆమెను వెనుక నుండి హత్తుకొని ఆమె మెడ మీద అతని పెదవులను ఆనించి, ఇంకా నువ్వు జరిగిన విషయం మర్చిపోలేదా మధు అని ప్రణవ్ అడుగుతూ ఉన్న ప్రశ్నకి ఆమె కన్నీళ్లు అతని చేతుల మీదకు జారుతాయి. మధుని తన వైపుకి తిప్పుకొని, మధు ప్లీజ్ రా, ఏడవకు, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, ప్లీజ్ మధు అని ప్రణవ్ ఎంతలా బ్రతిమిలాడుతూ ఉన్నా మధు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అతని గుండెల్లో తలదాచుకొని, నాకు భయంగా ఉంది బావా, ఆ రోజు జరిగిన దాని గురించి ఇంకా మర్చిపోలేకపోతున్నాను అని మధు అంటుంది. ప్రణవ్ మధు కన్నీళ్లను తుడిచి, ఇప్పుడైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మధు, జై పూర్తిగా మన జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను మన దగ్గర కూడా లేడు. నువ్వు టెన్షన్ పడకు, జై మళ్ళీ మన లైఫ్లోకి రాకుండా నేను చూసుకుంటాను అని ప్రణవ్ చెప్తూ ఉంటే అతని మీద నమ్మకం ఉన్నా ఎందుకో ఆమె మనసు మరీ ఇంతగా గందరగోళంగా మారుతుంది. మధు పరిస్థితి అర్థం చేసుకున్న ప్రణవ్ మధుని తీసుకొని రూమ్లో నుంచి బయటకి వస్తే, నీకోసం హాల్లో ఒకరు వెయిట్ చేస్తున్నారు అని ప్రణవ్ మధును అక్కడికి తీసుకొని వస్తాడు. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న అతన్ని చూసి మధు భయంగా ప్రణవ్ చేతిని పట్టుకుంటే ప్రణవ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి, ఏం కాదు, కంగారు పడకు, కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి సాహితి అని సాహితిని పిలుస్తాడు. 7th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్న సాహితిని చూసి మధు కూడా కొంచెం చిన్నగా నవ్వుతుంది. సాహితి పక్కనే కూర్చొని ఉన్న అతన్ని చూసి మధు భయంగా ఉండిపోతే ప్రణవ్ ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్ళబోతూ ఉంటే మధు ప్రణవ్ చేతిని గట్టిగా పట్టుకొని, ఎక్కడికి వెళ్ళొద్దు అని కన్నీళ్లతో చూస్తుంది. సాహితికి ఆమె పరిస్థితి అర్థమవుతుంది. సాహితి అతని పక్క నుంచి లేచి వెళ్ళి మధు పక్కన కూర్చొని, అప్పటిలా అయితే కాదు కదా, ఎందుకు నువ్వు ఇంకా అలాగే ఉండిపోతున్నావు అని సాహితి మధు చేతిని పట్టుకొని చిన్నగా చెప్తూ ఉంటే ఆమె వైపు అలాగే చూస్తుంది మధు. అప్పుడే రూమ్లో నుంచి హాల్లోకి వచ్చిన ప్రణవిక మధు వైపు చూసి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది. ప్రణవిక అతన్ని చూసి నవ్వుతూ అతని దగ్గరకు వెళ్ళి, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అని పలకరిస్తూ అతని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అసలు ఒకప్పుడు ఉన్న అతనేనా ఇప్పుడు ఆ పాపతో మాట్లాడుతుంది అని అందరికీ ఒకవైపు ఆశ్చర్యంగా ఉన్న డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చాలా వరకు అందరూ నార్మల్గానే ఉండటానికి ప్రయత్నిస్తారు. అందరూ నార్మల్గా ఉన్న మధు మాత్రం మళ్ళీ తన జీవితాన్ని కోల్పోవటం ఇష్టం లేక ఒకవైపు భయంగానే ఉంటుంది. మరోవైపు శౌర్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమృత కిచెన్లో కనిపిస్తుంది. ఏదో వంట చేస్తూ ఆలోచిస్తూ ఉన్న అమృతని చూసి శౌర్య అమృత దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్న సమయంలోనే బెడ్రూమ్లో పాప ఏడుపు వినిపించి ఫాస్ట్గా అటువైపు వెళ్తాడు. బెడ్ మీద పడుకొని ఉన్న పాపి పిల్లోస్ తన హ్యాండ్తో నెట్టేసి ఇంకొంచెం ఉంటే కింద పడిపోయేలా ఉన్న సమయానికి శౌర్య అక్కడికి వెళ్ళి పాప ఉన్న పొజిషన్ చూసి భయంగా తన దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్ళి పాప కింద పడకుండా పట్టుకుంటాడు. ఆ నిమిషం అమృత మీద వచ్చిన కోపం అతనికి మరింతగా పెరిగిపోయి కోపంగా అమృత దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని విసురుగా పట్టుకొని పక్కకు లాగి ఆమె చెంప మీద బలంగా కొడతాడు.
సడన్గా శౌర్య వచ్చి అలా ఆమెను కొడతాడు అని మాత్రం ఊహించకపోవటంతో ఏదో ఆదమరుపుగా ఆలోచిస్తూ ఉన్న అమృత శౌర్య ప్రవర్తించిన తీరు ఆమెకు భయంగా అనిపిస్తూ ఉంటే కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది. శౌర్య కోపంగా ఆమె వైపు చూస్తూ అతని చేతి పిడికిలి బిగించి ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటే ఒక్క నిమిషం అమృతకి అతన్ని చూడాలి అన్న భయంగా అనిపిస్తుంది. అతని చేతి పిడికిలి దగ్గర నుంచి మెడ వరకు పచ్చగా తేలిన నరాలు కనిపిస్తూ ఉంటే అమృత శరీరం చన్నగా వణుకు మొదలవుతుంది. ఆమె ఎంతలా భయపడుతుందో అతనికి అర్థమై వణికిపోతూ ఉన్న ఆమె శరీరాన్ని చూసి అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుని అమృత వైపు అలాగే చూస్తూ ఉంటే అమృత కన్నీళ్లతో అతనితో మాట్లాడటం అప్పటికే సంవత్సరం పైనే దాటిపోతుంది. కష్టంగా కన్నీళ్లతో సారీ అని చెప్తుంది. కోపంలో అతను ఏం చేశాడో గుర్తుకు వచ్చి పాపని అమృతకి ఇచ్చి ఆమె చెంప మీద చెయ్యి వేసి ప్రేమతో ఐఎమ్ వెరీ సారీరా అంటే బెడ్రూమ్లో పాప బెడ్ మీద నుంచి కింద పడబోతూ ఉంటే ఆ కోపంలో కొట్టేశాను అని శౌర్య చెప్తూ ఉంటే అతని మాటలు ఏమాత్రం అమృత వినిపించుకోకుండా అక్కడ నుంచి పాపను తీసుకుని హాల్లోకి వెళ్ళిపోతుంది. శౌర్య బాధగా వెళ్తూ ఉన్న అమృత వైపు చూస్తూ ఎందుకు నేను చెయ్యని తప్పుకి నన్ను ఎంతలా శిక్షిస్తున్నావు? నీ విషయంలో నేను కావాలి అని చెయ్యలేదు, అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని మనసులో బాధగా అనుకుంటూ ఆమెతో అతను ప్రవర్తించిన తీరు అతనికి ఆ రోజు చాలా ఔరంగా ఆమెతో ప్రవర్తించిన సంఘటన గుర్తుకు వస్తూ ఉంటే అతని వెన్ను జలతరింపుగా మారిపోతుంది. ఇప్పటికే ఆమె కోల్పోవటానికి చాలా సమయం పట్టింది. మెల్లగా అతనితో మాట్లాడటం మొదలు పెడుతూ ఉన్న సమయంలోనే ఇప్పుడు ఇలా జరిగేసరికి అతని మనసు కూడా భారంగా మారిపోతుంది. శౌర్య హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని అమృత వైపు అలాగే చూస్తూ ఉంటే అమృత పాపని అతని చేతికి ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొని వచ్చి అతనికి ఇస్తుంది. శౌర్య అమృతకి ఇచ్చిన మాట ప్రకారమే తన తమ్ముడి స్టడీ ఇంకా తన నాన్నని తానే తీసుకొని వచ్చి వాళ్ళ ఇద్దరికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ విషయం అమృతకి తెలిసినా అతన్ని అడగాలి అనుకోదు. జరిగిన ఈ 3 సంవత్సరాల్లో చాలా మార్పులే చేశారు కాబట్టి అమృత శౌర్య ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండాలి అని అనుకుంటూ ఉన్న ఏదో ఒక సమయంలో ఏదో ఒక సంఘటన వాళ్ళని విడదీస్తూనే ఉంటుంది. అమృత ఎంతలా తనని తాను డైవర్ట్ చేసుకొని శౌర్యతో హ్యాపీగా గడపాలి అని చూస్తూ ఉన్న శౌర్య పెడుతూ ఉన్న దూరం ఆమెకు మరింతగా భయంగా అనిపిస్తుంది. అతను ఆమెతో ప్రవర్తించిన తీరు డాక్టర్ శౌర్యకి చెప్పిన విధానానికి ఆమె అంటే ప్రాణం వరకు ప్రేమించిన ఆమెను ముట్టుకోవటానికి కూడా భయపడేలా శౌర్య ఉంటే ఇంత ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నా ఎందుకు శౌర్య దూరం పెడుతున్నాడు అర్థం కాక అమృత ప్రతి నిమిషం నరకము అనుభవిస్తూ తనలో తానే తన బాధ దాచుకోలేక తన ప్రేమని అతనికి అర్థమయ్యేలా చెప్పలేక ప్రతి నిమిషం ఆమె బాధగా మారిపోతుంది. ఆమె ప్రేమ అతనికి తెలుసు కానీ ఆమె ప్రేమ తెలిసి ఆమెను జీవితంలో మళ్ళీ ఎక్కడ బాధ పెడతాడేమో అని అతని భయం మరింతగా పెరిగిపోయి కంగారుగా మారిపోతుంది. కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చిన అమృత శౌర్యకి కాఫీ ఇచ్చి తాను అక్కడే ఎదురుగా కూర్చొని కాఫీ తాగే అంతలో టీవీ వస్తున్న న్యూస్ చూసి ఆశ్చర్యంగా ఉండిపోతుంది. అప్పటి వరకు పాపతో ఆడుకుంటూ సమయాన్ని మర్చిపోతూ ఉన్న శౌర్య కూడా ఆ న్యూస్ చూసి భయంగా అమృత వైపు చూసేసరికి అప్పటికే కన్నీళ్ళు చెంపల మీద కనిపిస్తూ ఉంటాయి. అమ్మో అది కాదురా అని శౌర్య ఏదో చెప్పేంతలో అమృత అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది.
అతని పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని న్యూస్లో వస్తూ ఉన్నది చూసి కోపంగా ఎవరికో కాల్ చేసి, పిచ్చి పట్టిందా నీకు? అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అసలు ఇలా చేయటానికి మీకెవరి పర్మిషన్ ఇచ్చింది అని శౌర్య కోపంగా అరుస్తూ ఉంటే అవతల వైపు వినిపించిన నవ్వుకి శౌర్య కోపం మరింతగా పెరిగిపోతుంది. అవతల వైపు ఉన్నవాళ్ళు మాత్రం నవ్వుతూ, అబ్బా శౌర్య, నువ్వు ఇలా తిడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? నువ్విలా వే అంటుంటే నేను నిజంగా నీ పెళ్ళాన్ని అయిపోయినట్లుగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ప్లీజ్ దాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అవతల వైపు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలకి శౌర్య కోపంగా, అసలు ఎందుకే నా జీవితంలోకి వచ్చావు? నువ్వు రావటం వల్ల అమృత నాకు దూరం అయ్యింది అని అతను కోపంగా అరుస్తాడు. అతని అరుపులు ఏమాత్రం లెక్క చేయకుండా, ఇంకొక 2 డేస్లో నువ్వు నా సొంతం కాబోతున్నావు, రెడీగా ఉండు. నేను అమృత నుంచి దూరం చేసి నేను అందరికీ దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను అని ఆమె మాట్లాడుతూ, ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ, నేను ఎప్పటికీ వదిలేదే లేదు అని కాల్ కట్ చేస్తుంది. శౌర్య కోపంగా తన చేతిలో ఉన్న ఫోన్ విసురుగా నేల మీదకి కొట్టి పాపని ఎత్తుకొని కంగారుగా రూమ్లోకి వెళ్తాడు. శౌర్య రూమ్లోకి వెళ్ళేసరికి అమృత బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది. శౌర్య అమృత దగ్గరకు వెళ్ళి, అమ్మో అమ్మో నువ్వు నన్ను నమ్మట్లేదా అని కంగారుగా అడుగుతూ ఉంటే అమృత శౌర్య వైపు కోపంగా చూస్తూ, ఎందుకు మీరు ఇలా చేశారు అని నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రశ్నించలేదు, కానీ మీకు అప్పుడే చెప్పాను తనకి దూరంగా ఉండండి, తను మంచిది కాదు అని. కానీ మీరు నా ఫ్రెండ్, తనకి యాక్సిడెంట్ అయ్యింది, తన ఇంట్లోనే ఉంటుంది అని తీసుకొని వచ్చి పెట్టారు. ఇప్పుడు తను అని అమృత శౌర్య వైపు కోపంగా చూస్తూ ఉంటే శౌర్య బాధగా, తనలో చేస్తూ ఉందని నేను అస్సలు అనుకోలేదు, కానీ ఇప్పుడైతే నా మిస్టేక్ ఏం లేదు, ఇందులో నేనే చేశాను అని నమ్ముతున్నావా అని శౌర్య అమృత వైపు చాలా ఆశగా చూస్తూ అడుగుతాడు. అమృత చూపు అతని వైపు సూటిగా ఉండేసరికి ఆమె చూపులోకి చూడలేక మౌనంగా తలదించుకొని ఉన్న శౌర్య గట్టిగా పట్టుకొని, మిమ్మల్ని ఎప్పటికీ నమ్ముతున్నాను, కానీ నా కోసం మీరు నా బాధ అర్థం చేసుకుంటారని, అంతే, అంతకు మించి వేరే ఏం లేదు, పదండి భోజనం పెట్టేస్తాను అని అమృత రూమ్లో నుంచి బయటికి వస్తుంది. శౌర్య అమృత వైపు అలాగే చూస్తూ, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? నిజమే, నేను నిన్ను చాలా కష్టపెట్టాను, కానీ ఇలా చెయ్యాలి అనుకోలేదు. అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందో కూడా తెలియట్లేదు. అమ్మో, కానీ నిన్ను వదులుకోవాలి అనిపించట్లేదు. ఐ లవ్ యూరా, నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం అస్సలు వదులుకోను అని ఆమె వెనక బయటకు అడుగులు వేస్తాడు శౌర్య. మరోవైపు రూమ్లో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్న నిధి, ఆమె ఆలోచనలు ఎంతకీ ఒక దారిలా అనిపించకపోతూ ఉంటే తేజలో ఇంకా మార్పుగా కనిపించట్లేదు. అసలు ఏమయ్యింది? ఇప్పుడు చాలా ప్రేమగా చూసుకునేవాడు, కానీ ఇప్పుడు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని నిధి కన్నీళ్లతో బాధగా అనుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళటం కోసం ఫ్రెష్ అప్ అయి వచ్చిన తేజ బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్న నిధి వైపు కోపంగా చూస్తాడు. అతని కోపం అతనికి అర్థం కాకపోతూ ఉంటే ఆమె ఆలోచనలతో ఆమె ఉండగా తేజ నిధి దగ్గరకు కోపంగా వచ్చి ఆమె చేతిని ఉసిరిగా పట్టుకొని పైకి లేపి ఆమె చెంప మీద బలంగా కొడతాడు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న నిధికి తేజ సడన్గా అలా ప్రవర్తించేసరికి ఏమయ్యిందో తెలియక అయోమయంగా అతని వైపే చూస్తూ ఉంటే ఆమె చూపులు ఏమాత్రం లెక్క చేయకుండా, ఎన్నిసార్లు చెప్పాను నీకు నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా రావద్దు అని, అయినా ఎందుకు సిగ్గు లేకుండా నా రూమ్లోకి వస్తున్నావు? నీకు డైవర్స్ ఇస్తాను అని చెప్పినా కూడా ఇంకా ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు అని తేజ అరుస్తూ ఉంటే నిధి బాధగా
తేజ వైపు కన్నీళ్లతో అలాగే చూస్తూ తన చెంప మీద చెయ్యి వేసుకొని బాగా నొప్పిగా అనిపిస్తూ ఉన్న కన్నీళ్లను ఆపుకోలేక తేజ వైపు చూస్తూ, మీకు నేనంటే ఇష్టం లేదు అని నాకు తెలుసు అండి, కానీ నాకు మీరు ప్రాణం అయిపోయారు కదా. ఏమో, ఒకప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నీ విషయంలో చాలా మాటలు అన్నాను, కానీ ఇప్పుడు ఎందుకు మీరు నాకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ నేను మీరు లేకపోతే ఉండలేను అని నిధి ఏడుస్తూ ఉంది. ఆమె అంతలా ఏడుస్తూ ఉన్న తేజకి ఆమె కన్నీళ్లు ఏమాత్రం జాలిగా అనిపించకపోతూ ఉంటే నిధి ఇంకా చేసేది ఏమీ లేక మోకాళ్ళ మీద కూర్చుని తేజ కాళ్ళు పట్టుకోబోతున్న సమయానికి తేజ అసహనంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి నిధి వైపు కోపంగా చూస్తూ, అసలు నీకు నన్ను ముట్టుకునే అర్హత కూడా లేదు, ఎందుకే అన్నీ అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఎక్కడే పడి ఉంటున్నావు, వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి అని తేజ కోపంగా అరుస్తూ ఉంటే నిధి బాధగా పైకి లేచి నిలబడి తేజ వైపు అలాగే చూస్తూ, నాకు ఎవరున్నారు, మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాక అమ్మ నాన్న కూడా నాతో మాట్లాడట్లేదు, కనీసం నాకంటూ ఒకరు ఉన్నారు అని చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేరు, అలాంటిది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరున్నారని వెళ్ళాలి, అన్నీ మీరే అనుకునే కదా మీ వెంట వచ్చాను, మరి ఇప్పుడు మీరు అలా నన్ను వెళ్ళిపోమంటే నేను ఏం చెయ్య అని నిధి కన్నీళ్లతో అడుగుతూ ఉంది. నిధి మాటలకు తేజ మరింత కోపంగా మారిపోయి, మీకు ఎవరుంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు, అయినా ఉంటే ఉండు, చస్తే చావు, అంతేకాని ఇలా నా దగ్గర ఏడ్చి నాకు కోపం తెప్పించకు అని తేజ కోపంగా అరిచేసరికి నిధి కన్నీళ్లతో అతని వైపు చూస్తూ, సరే మీకు అయితే ఇబ్బంది కలిగించను, ఇక నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని నిధి కన్నీళ్లతో బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి అప్పటికే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి, బావా ఆఫీస్కి టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు అని ఫాస్ట్గా నిధిని తోసుకొని రూమ్లోకి వచ్చేస్తుంది. నిధి ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ ఉంటే నిధి కోపాన్ని గమనించి, అయిపోయింది భాను, 5 minutes అని భానుకి చెప్తూనే తను రెడీ అయ్యి ఇక వెళ్దామా అని తేజ అంటుంటే భాను తేజ వైపు అలాగే చూస్తూ, అసలు ఎంత అందంగా ఉన్నావో తెలుసా బావా, నేను ఇలాగే ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అని భాను అంటుంటే నిధి కోపంగా తేజ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. తేజ మాటలు ఆమెకు బాధ కలిగిస్తూ ఉన్న అతని ప్రేమ ఒకప్పుడు ఆమెకు ఒక అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది అని ఆమె ప్రతి నిమిషం గుర్తు చేసుకొని అతని మీద అనుక్షణం కోపం లేకుండా ఆమె జీవితాంతం అతనితో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది. కానీ ప్రతి నిమిషం ఇలా అతన్ని దూరం పెడుతూ ఉంటే ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించేలా ఆమె జీవితం మారిపోతుంది. తేజ నిధిని గమనిస్తూనే, అవునా, నీకు అలా అనిపించినప్పుడు కిస్ చేయొచ్చు కదా భాను, మీకు ఏమైనా నేను అడ్డు చెప్పానా అని తేజ నిధి వైపు చూస్తూనే తనకి ఏమీ తెలియనట్లు భానుతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు భాను ఏం చేస్తుందో అన్న కంగారుతో నిధికి అసలు ఊపిరి ఆడటం లేదు. బావా, నువ్వు నిజంగానే అంటున్నావా అని భాను ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, నిజంగానే, అయినా నీకు అబద్ధం చెప్పే వాళ్ళ కనిపిస్తున్నానా అని తేజ భాను చెంప మీద చెయ్యి వేసేసరికి భాను సిగ్గుపడుతూ తేజకి మరింత దగ్గరగా జరుగుతుంది. ఇంకొక్క నిమిషం అక్కడే ఉంటే భానుని చంపేస్తుందేమో అన్న కోపంతో నిధికి మరింత కోపం పెరిగిపోయి అక్కడ ఉండాలి అనిపించక ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిధి వెళ్ళిన 10 నిమిషాలకు రూమ్లో నుంచి బయటికి వచ్చిన తేజ భాను వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోతే భాను టిఫిన్ చేస్తూ ఉంటే తేజ ఒకవైపు నిధిని గమనిస్తూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మామ్ ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళబోతూ ఉన్న సమయంలో
నిధి తేజ గారు ఒక్క నిమిషం అని పిలుస్తుంది. ఆమె చాలా రోజుల నుంచి అలా పిలుస్తూ ఉన్నా అతనికి ఏమాత్రం కోపం రాదు. ఒకప్పుడు తేజానే ఎలా అంటే అలా పిలిచే తను అలా ఒకవేళ తనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పిలవమని చెప్తే తేజ ఈరోజు నిధి రెస్పెక్ట్ ఇచ్చేలా పిలుస్తూ ఉంటే అతను ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఆమె వైపు అలాగే చూస్తూ ఏంటి అని కొంచెం కోపంగానే చెప్పగానే అది ఈరోజు నాకు హాస్పిటల్లో చెకప్ ఉంది, మీరు తీసుకొని వెళ్ళరా అని నిధి అడగటం ఇష్టం లేకపోయినా కనీసం ఒక్కసారి తను తీసుకొని వెళ్తాడేమో అని ఆశగా నిధి అడుగుతుంది. ఆమె వైపు కోపంగా చూస్తూ నాకు నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం ఇష్టం లేదు, డ్రైవర్ ఉన్నాడు కదా, లేదంటే ఆటోకి వెళ్ళు, అంతేకాని మీ కింద నేనే పనివాడిని ఏమీ కాదు. నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటానికి నాకంటూ కొన్ని వర్క్స్ ఉన్నాయి, అయినా నువ్వంటేనే ఇష్టం లేదు అని అన్నప్పుడు నిన్ను నా కార్లో ఎలా తీసుకొని వెళ్తా అని అనుకుంటున్నావు అని తేజ కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు. భాను టిఫిన్ కంప్లీట్ చేసి నిధి దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు మా బావ వద్దు అంటున్నా సిగ్గు లేకుండా మా బావ వెనక పడుతున్నా, కొంచెం కూడా నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఇలాంటి బ్రతికే కంటే చావటం బెటర్, వెళ్ళిపోవచ్చు కదా మా బావని వదిలేసి. నువ్వు వెళ్ళిపోతే నేను మా బావని లైన్ క్లియర్ చేసుకొని మా పెళ్ళికి నేను పిలుస్తానులే అని భాను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిధి కన్నీళ్లతో హాల్లో అలాగే నిలబడేసరికి అక్కడికి వచ్చిన తేజ వాళ్ళ అమ్మగారు నిధి భుజం మీద చెయ్యి వేసి ఇంకా ఎందుకు ఎక్కడే ఉండి వాడి చేత మాటలు పడుతూ ఉన్నావు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా వాడు ఇన్ని మాటలు అంటున్నా మౌనంగా భరిస్తూ ఉన్నావు, కనీసం నీకైనా తెలుసా వాడు నిన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నాడు అని ఆవిడ అడుగుతూ ఉంటే నిధి తెలియదు అన్నట్లుగా తల ఊపుతుంది. సాహితి జై వాళ్ళు కొంచెంసేపు సమయం అక్కడే గడిపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మధు ఆలోచనలు ఇంకా జరిగిన గతం దగ్గరే ఆగిపోతాయి. ప్రణవ్ ఆఫీస్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి మధు కిచెన్లో ఏదో వంట చేస్తూ కనిపిస్తూ ఉంది. ప్రణవ్ మధు దగ్గరకు వెళ్ళి ఆమెను వెనక నుండి హత్తుకుని ఎందుకు ఇంతలా భయపడుతున్నావు, జరిగిపోయిన గతం గురించి వదిలే, ఆ రోజు జరిగింది ఒక పీడకలలా మర్చిపో మధు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అందరూ చాలా బాధపడతారు, ప్లీజ్ మధు అని ప్రణవ్ మధు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఆమెను తన వైపుకి తిప్పుకొని మధు అని పిలుస్తాడు. మధు కన్నీళ్లతో ప్రణవ్ని చూస్తూ నాకు భయంగా ఉంది బావా, మళ్ళీ నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదు, నిన్ను నా ప్రాణంగా భావిస్తున్నాను, అలాంటిది మళ్ళీ నిన్ను కోల్పోవటం అంటే నాకు భయంగా అనిపిస్తుంది, ఎందుకు నాకు జై మారాడు అంటే నమ్మకంగా అనిపించట్లేదు, తను అలా యాక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది, ప్లీజ్ బావా అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నానో మనం అందరికీ దూరంగా వెళ్ళిపోదాం, పాప నువ్వు నేను అని తన పొట్ట మీద చెయ్యి వేసుకొని ఇప్పుడు ఇది అని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బావా ప్లీజ్ అని కన్నీళ్లతో మధు అడుగుతూ ఉంటే ప్రణవ్ ఒక్క నిమిషం అసలు ఏం విన్నాడో అర్థం కాక అయోమయంగా అలాగే ఉండిపోతే మధు మరి అంత ఎక్కిళ్ళు పెడుతూ ఉండటం చూసి ఎందుకే ప్రతిసారి ఇలా ఏడుస్తూ ఉంటావు, అయిపోయింది ఇప్పటి వరకు మన జీవితంలో చాలా కష్టాలు పడటం, కనీసం మన ప్రాణంగా ప్రేమించుకొని కలిసి కూడా జీవించలేకపోయాం, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, గతాన్ని వదిలేసి నిజంలో జీవించమంటే ఎందుకే జీవించట్లేదు అని ప్రణవ్ అతని కోపంలో ప్రెస్టేజ్ అవుతూ ఉంటే బావా నువ్వు అలా అరిస్తే మన అబ్బాయి భయపడతాడు అని మధు అంటుంటే అసలు మధు భయపడుతుంది అని ప్రణవ్ కోపం మరింతగా పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు మధు మాట్లాడుతూ ఉన్న
పిచ్చి మాటలకు అతనికి మరి ఎంత కోపం పెరిగిపోతూ ఉంటే మధు అని అరుస్తాడు. అబ్బా అరవకు, అసలు నేనేం చెప్పాలి అనుకుంటున్నానో కూడా మీకు అర్థం కావట్లేదు అని మధు చిరాకుగా అంటుంటే, అసలు ఏమైంది నీకు అని గ్యాస్ స్టవ్ కట్ చేసి చుట్టూ చూసిన ప్రణవ్కి అక్కడ పాప కనిపించటం లేదు అని అర్థమై ప్రిన్సెస్ ఎక్కడా అని అడుగుతాడు. మధు స్కూల్కి అనే మాట పూర్తి కాకముందానే ప్రణవ్ ఆమెను ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద దింపి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి వచ్చి అతను షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే మధు భయంగా, బావ ఏం చేస్తున్నావు నువ్వు అని చిన్నగా అరుస్తుంది. ఏం చేస్తున్నాను నీకు ముందే అర్థమవుతుంది, అసలే పిచ్చి లేపి ఉన్నావు అని ప్రణవ్ అంటూ ఆమె మీదకు బెండయ్యేలోపే ఆమె కంగారుగా, బావా నువ్వు తండ్రి కాబోతున్నావు అని తొందరగా చెప్పేస్తుంది. ఆమె మాటలు అతనికి నవ్వు తెప్పిస్తూ ఉంటే, నిజమా అని ఐబ్రో ఆఫ్ చేస్తూ అడుగుతాడు. నిజమే, నీకు నమ్మాలి అనిపించట్లేదా అని మధు అంటుంటే, ఎలా నమ్మాలి అనిపిస్తుంది, అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరైనా నమ్ముతారా అని శాంతం ఆమె పొట్ట లోపలికి ఉండేసరికి, బావా 3rd మంత్ ప్రెగ్నెంట్ అంటే ఎలా ఉంటుంది, నైట్ ప్రెగ్నెంట్లా ఉంటుందా ఏంటి అని మధు అంటుంటే, అవునా అంటూ ఆమె పొట్ట దగ్గర చీర అడ్డు తప్పించి ఆమె పొట్ట మీద ముద్దులు పెడుతూ, అయ్యో అవునా, మరి లోపల ఉన్న నా బేబీకి గాలి ఆడుతుందో లేదో అని ప్రణవ్ మాట్లాడుతూ ఉన్న మాటలకి మధు అతని వైపు అలాగే చూస్తూ ఉంటే, ఉండు నేను నా బిడ్డకి ఊపిరి అందిస్తాను అని ప్రణవ్ చెప్పేసరికి మధు పిచ్చి చూపులు చూస్తూ, అలాగే అసలేం చెయ్యాలి అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు అని మధు ఏదో అడిగే అంతలోనే ప్రణవ్ ఆమె పెదవులను అందుకొని ఆమెకు మాట్లాడే సమయం ఇవ్వకుండా అతని ఊపిరి ఆమెకు అందిస్తూ అప్పటి వరకు ఆమె పడిన స్ట్రెస్ బాధ మొత్తం అన్నీ మర్చిపోయేలా చేసి కేవలం అతను మాత్రం ఆమె ప్రపంచంగా మారిపోయేలా చేస్తాడు ప్రణవ్. మధు ప్రెగ్నెన్సీ మూడ్ సీన్స్ వల్ల ఆమె కొంచెం చేంజ్ అవ్వటం అతనికి తెలుస్తూ ఉంటే ఆమె నుండి పెదవులను వేరు చేసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ప్రతిదానికి టెన్షన్ పడకు, ఈసారి మనకు పుట్టబోయే బిడ్డకి అలాగే నా ప్రిన్సెస్కి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది, నా మీద నమ్మకం ఉందా అని ఆమె వైపు అలాగే చూస్తూ అడుగుతాడు. అతని వైపు సూటిగా చూస్తూ ఉన్న మధు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతే, అయితే నీకు నా మీద నమ్మకం లేదా అని అతని మనసులో అనుకుంటూ ఆమె మీద నుంచి లేచేసరికి మధు అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆమె స్వయంగా అతని పెదవులను అందుకుంటుంది. సడన్గా మధు అలా చేస్తూ ఉంటే ప్రణవ్ ఆశ్చర్యంగా ఆమె వైపు అలాగే చూస్తూ ఉండేసరికి అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా మారిపోతూ ఉంటే ఆమె కళ్ళు మత్తుగా మైకంలోకి జారిపోతాయి. అతనికి తెలియకుండానే ఆమె కూడా అతని మైకంలోకి చేరిపోయి ఆమె యథ సంపద నుండి చేరును వేరు చేసి ఆమె మెడవంపున మొద్దులు వేస్తూ ఆమెను మరింతగా గాఢంగా హత్తుకుంటాడు. ప్రణవ్ అలా చేస్తూ ఉంటే ఆమె శరీరం మరో కొత్త లోకానికి వెళ్తూ ఉంటే మధులో ప్రతి అణువు అతని పెదవులలో రుచి చూస్తూ ఆమెను తన దానిగా మార్చుకొని అలసిన శరీరంతో బెడ్ మీదకి వాలాలి. ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని ఆమె వెన్ను నిమురుతూ అలాగే ఉండిపోతే కొన్ని నిమిషాలకు అలసిన శరీరంతో మధు నిద్రలోకి జారుకుంటుంది. ప్రణవ్ ఆలోచనలు కూడా, జై నిజంగానే మార్పు వచ్చిందా లేదంటే ఇలాగే ఉన్నాడా, ఆ బుల్లెట్ అతని బ్రెయిన్లో నుంచి తీసేస్తే అతని ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. ఆ బుల్లెట్ అతని బ్రెయిన్లో ఉన్నంత వరకు అతను గతం గుర్తు చేసుకోలేడు అని కూడా చెప్పారు. అప్పటి వరకైతే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండవచ్చు. కానీ మధు ఇలా భయపడుతూ ఉంటే తన ఆరోగ్యం ఏమవుతుంది, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని ప్రణవ్ అనుకుంటూ భారంగా నిట్టూర్పు వదిలి ఆఫీస్ వరకు గుర్తు రావడంతో ఆమెకు బెడ్షీట్ కప్పేసి అతను డ్రెస్అప్ అయి ల్యాబ్ పీసీ ఆన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు.
హాల్లో కూర్చొని ఉన్న సాహితీకి జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చి ఇచ్చిన జైని చూసి అతని వైపు చూసి చిన్నగా నవ్వుతుంది సాహితి. ఆమె నవ్వు చూసి జై ఆశ్చర్యంగా, ఇప్పుడు ఎందుకని ఇలా నవ్వుతున్నావు అని జై అంటుంటే సాహితి చిన్నగా, ఏం లేదు, అసలు ఇలా మనం హ్యాపీగా ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు నిజంగా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా అని సాహితి సంతోషంగా అడుగుతూ ఉంటే జై సాహితి అడిగే వింత ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అయోమయంగా తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. అతను ఏదో ఆలోచిస్తున్నాడు అని సాహితి గమనించి, మనం ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్దామా, నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని సాహితి చెప్తుంది. జై సాహితి వైపు అలాగే చూస్తూ, అలాగే నువ్వు చెప్పినట్లే బయటికి వెళ్దాం, కానీ నేను ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా అని జై అడిగేసరికి జ్యూస్ తాగుతూ ఉన్న సాహితి పొలమారుతూ ఉంది. జై కంగారుగా ఏమయ్యింది అని సాహితి తల మీద తడుతూ ఆమెకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే జ్యూస్ టేబుల్ మీద పెట్టి ఏమయ్యింది అని కంగారుగా అడుగుతాడు జై. ఏం లేదు, ఎవరు తలుచుకుంటున్నట్టు ఉన్నారు అని తడబడుతూ చెప్తూ ఉన్న సాహితీ మాటలు అతనికి ఏమీ అర్థం కాక, అవునా, సరే, ఇంతలా నిన్ను ఎవరు తలుచుకుంటున్నారు అని జై కంగారుగా అనుకుంటూ హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని జై అడుగుతాడు. లేదు, వద్దు, ఇప్పుడేమంతా అవసరం లేదు అని సాహితి తనని తాను కంట్రోల్ చేసుకొని అక్కడ నుంచి రూమ్లోకి చిన్నగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంది. జై హాల్లోనే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు. రూమ్లోకి వెళ్ళిన సాహితి ఎందుకు జై ఇలా అడిగాడు, ఎప్పుడూ లేందే సడన్గా ఇలా జై అడిగాడు అంటే ఏమైనా అతనికి గతం గుర్తుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నిజంగా అలాగే కనుక జరిగింది అంటే ఇప్పుడు నేను ప్రాణాలు నిజంగానే కోల్పోతాను అంటే ఇష్టం ఉంది, కానీ అది కేవలం ప్రేమ అయితే కాదు. కానీ ఎందుకో ఆ క్షణం జై చిన్నప్పటి నుంచి చూశాను కదా జైతో ఉండటం, అందుకే నేను జై లేకుండా ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది. అసలు జైకి నిజంగానే గుర్తు రాకుండా ఉంటే ఎంత బాగుంటుందో అని ఆమె మనసులో అనుకుంటుంది. హాల్లో ఒంటరిగా కూర్చుని ఉన్న జై ఏదో ఆలోచిస్తూ, ఎందుకు సాహితి ఇంత టెన్షన్గా ఉంది అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా, లేదంటే మొదటిసారి నన్ను చూసి నిజంగానే లవ్ చేసి పెళ్లి చేసుకుందామా, కనీసం ఇంట్లో పెళ్లి ఫోటోలు కూడా లేవు అని జై ఆలోచిస్తూ, ఒకసారి ఎందుకైనా మంచిది సాహితీని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని జై హాల్లో నుండి ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి సాహితి అని పిలుస్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, జై సడన్గా వచ్చి పిలిచేసరికి సాహితి భయంగా ఏమయ్యింది అని కంగారుగా అడుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.